పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తొందరపడి ఒక జగన్మోహన్ రెడ్డి పోరాటాలు ఆరాటాలు ఎందుకని, ఇప్పటి నుంచే అవన్నీ అవసరమా, అదేత జగన్లో ఆ తొందరెందుకు? మరి అంతటి ఆరాటం ఎందుకు? అధినేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ తొందరపడుతున్నారా? కూటమి ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తున్నారా అంటే అవుననే అనిపిస్తుంది. జగన్ ఎన్నికలు పూర్తయి ఏడాది గడవక ముందే ఉద్యమాలు పోరాటాలంటూ దిగడం, ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం పట్ల కొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇంత త్వరగా ఆందోళనలు చేపట్టి రోడ్డు మీదకి వెళ్తే జనం నుంచి రెస్పాన్స్ వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని అలర్ట్ చేసినట్లే అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక తొందర ఎందుకు? కనీసం 2 ఏళ్ల పాటైన ప్రభుత్వానికి కనీసం కొంత వెసులుబాటు ఇచ్చి ఉంటే అది అడ్వాంటేజ్గా వైసీపీకి మారేదని అంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది చాలా మంచి నేపథ్యం. అయితే ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కువగా తొందరపాట్లు పొరపాట్లు చేస్తున్నట్లే కనిపిస్తుంది. ముఖ్యంగా అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వరకు ప్రతిపక్షాల్ని బాగా ఇరుకున పెట్టిన సందర్భాలు లేవు. ఆ సంగతి పక్కన పెడితే వారందరికీ కాస్త బలమిచ్చినట్లే కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మధ్యలో చాలా వరకు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి ప్లస్ చేసిన సందర్భాలు అనేకం. అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా చాలా వరకు వెనకబడ్డారనే చెప్పాలి. జగన్ నేరుగా రోడ్డు మీదకి రాకపోయినప్పటికీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 6 నెలలు మాత్రం మౌనంగా ఉన్నారు. తర్వాత అనేక పథకాలను అమలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఫీజు రియంబర్మెంట్స్తో పాటు రైతులకు పెట్టుబడి సాయం, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వంటి అనేక అంశాలపై ఆయన పిలుపునిచ్చారు. పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్లకు వినతి పత్రాలను అందించారు. అయితే దానివల్ల ఉపయోగం ఏం కనిపించలేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల నుంచి ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా వెళ్లిపోవడం ఆగడం లేదు. అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వైసీపీ కోల్పోవలసి వచ్చింది. పొరుగున ఉన్న తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు రావడం లేదు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇంకా పోరాటాలు, ఉద్యమాలంటూ హంగమా చేయడం లేదు. ప్రజలకు ఎవరింటో తెలుసుకునే కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ తన సన్నిహితులతో అన్నారు. ఏప్రిల్ నెలలో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మినహాయించి ఆయన పెద్దగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు. ప్రజల్లో అధికార పార్టీ పట్ల వ్యతిరేకత బాగా పెరిగిన తర్వాత బయటికి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. అప్పుడే పార్టీకి రాజకీయంగా లాభం చేకూరుతుందని కేసీఆర్ నమ్ముతున్నారు. అందుకే ఆయన ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. కానీ తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్లో జగన్ అమలు చేయలేకపోతున్నారు. ఎన్నికలు త్వరగా వస్తాయని తొందరపడుతున్నట్లు అనిపిస్తుంది. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, అందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేపట్టాలని జగన్ కార్యాచరణ సిద్ధం చేశారు. వెన్నుపోటు దినం సరే, నీకు వెన్నుపోటు పడిచి వెళ్లే వారి సంగతి గురించి పట్టించుకోకుండా, అందుకు గల కారణాలు తెలిసినా మార్పులు చేయకుండా ఉంటే ఏ కార్యక్రమం చేపట్టి ఏం లాభం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద జగన్ తొందరపడుతూ నేతలను కూడా కంగారు పెడుతున్నట్లే కనిపిస్తుంది. రిజల్ట్ మాత్రం నిల్లని చెప్పక తప్పదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.